హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏమంటే సండే స్పెషల్ మటన్ కర్రీ విత్ ఇడ్లీ. సింపుల్గా, చాలా ఈజీగా, బ్యాచిలర్స్ కూడా చేసుకునేలాగా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు 1 మినిట్ పాటు ఫ్రై అయినిచ్చి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా వేసి దాన్ని 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మటన్ని పసుపు సాల్ట్ వేసి బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ వాష్ చేసి పెట్టిన మటన్ని ఈ ఆనియన్ టమాటా ఫ్రై అయిన తర్వాత కుక్కర్లో మటన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా ఫ్రై అయ్యేలాగా మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు 1 టేబుల్ స్పూన్ లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యిందంటే ఆ ముక్కలకి బాగా అల్లం పేస్ట్ అనేది బాగా పడుతుంది. దాని తర్వాత మనకి మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేసాను నేనైతే. మీరు స్పైసీ ఎక్కువ తినాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, లేదా నేను స్పైసీ తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. అది మీ ఇష్టము, ఆప్షనల్. దాని తర్వాత కారం పొడి వేసి మళ్ళీ మూత పెట్టి 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడైతే ఇడ్లీ కాబట్టి వాటర్ ఎక్కువ వేసాను, గ్రేవీ ఎక్కువ ఉండాలి కాబట్టి. మీరు రైస్ లేదా రాగి సంగటికి అయితే గ్రేవీ థిక్గా ఉండేలాగా వాటర్ కొంచెం పోసుకుంటే సరిపోతుంది. విజిల్స్ 7 విజిల్ పెట్టుకునేసి 7 to 8 విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్లోకి గరం మసాలా, మటన్ మసాలా, కొరియాండర్ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ లెక్క వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ బాగా మసాలా అంతా ముక్కలు బాగా పట్టేలాగా చూసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి దించుకునేస్తే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. వేడివేడిగా సాఫ్ట్ ఇడ్లీ విత్ మటన్ కర్రీ సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో చూసి అయితే వెళ్ళిపోవద్దండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో